హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జగదీశ్వరి మేడం గారు గాజువాక నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పతాంజలి యోగా సూత్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మొట్టమొదటగా మనందరి ప్రీతమ గురువైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాన్ని తెలియజేస్తున్నానండి. ఆ తర్వాత నేను ఈ ధ్యాన మార్గంలో రాకముందే ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఒకటి ఉంది అని తెలుసుకుని నేను ప్రవేశించినటువంటి యోగదా సత్సంగ్ పరమ గురువులైనటువంటి మహావతార్ బాబాజీ లాహ్రీ మహాశయ, శ్రీ యుక్తేశ్వర గిరిజీ, శ్రీకృష్ణ పరమాత్మ, జీసస్ క్రైస్ట్, వీళ్ళందరూ ఈ యోగదా సత్సంగ్ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధ్యానంలోకి రాకముందు నేను 2 సంవత్సరాలు యోగదా సత్సంగ్ ద్వారాగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకోవడం జరిగింది అనమాట. తర్వాత నేను ఈ ధ్యానంలోకి రావడం, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. మొట్టమొదటిగా నా పేరు జగదీశ్వరి. నేను 2004లో ఈ అంటే మన పిరమిడ్ మెడిటేషన్లోకి రావడం 2004లో జరిగిందనమాట. ఈ ప్రయాణంలో అనేక మంది మాస్టర్స్ యొక్క సందేశాలు, క్లాసులు, అనేక పుస్తకాలు చదవడం, అనేక క్లాసెస్కి అటెండ్ అవ్వడము, నేను చెప్పడం కూడా జరిగింది. నా ప్రయాణం మొట్టమొదటగా మా లైన్లో ఒక జీకే గారు, అంటే జీకే గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒక సెంటర్ పెట్టడం ద్వారాగా ఆ సెంటర్ మా లైన్ ప్రక్క వీధిలో పెట్టారు. మా లైన్లో ఉన్న ఒక మేడం వచ్చి, ఇక్కడ ఏదో మెడిటేషన్ సెంటర్ పెట్టారు, మీరు వస్తారా అని చెప్పి అడగడం ద్వారాగా నేను యోగదా సత్సంగ్లో చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక గురువుతోటి సాంగత్యం పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే దానికి వెళ్ళకూడదు కదా, నేను రాను అని అంటే, జస్ట్ చూసొద్దాం రండి మేడం అని చెప్పి నా చేయి పట్టుకుని తీసుకెళ్ళడం జరిగింది. ప్లస్ అక్కడ నాకు రమణేశ్వర్ గారు నాకు ధ్యానం ఎలా చేయాలో చెప్పడం జరిగిందనమాట. యోగదా సత్సంగ్లో ధ్యానం వేరేగా ఉంటుంది, ఈ ధ్యానం వేరే కదా. అందువల్ల ఆ పిరమిడ్ కింద, ఆ సెంటర్లో కూర్చుని పిరమిడ్ కింద ధ్యానం చేసినప్పుడు ఒక ½ అవర్, మొదటగా ఏం తెలియలేదు కానీ 1 అవర్ పాటు నేను ఆ ధ్యానంలో ఉండిపోవడం జరిగింది. అయితే ఏంటి ఇంత అద్భుతంగా గంట సేపు నేను ఏం కదలకుండా ఉండిపోయాను అని అనుకున్నాను. ప్లస్ అలాంటి స్థితి నేను ఇదివరకు ఒకసారి యోగా అంటే తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు ఆ అనుభూతి అనేది జరిగిందనమాట. సేమ్ అలాంటిదే ఈ పిరమిడ్ కింద కూర్చొని చేయడం ద్వారాగా నాకు అది ఆ దృశ్యం, అంటే ఆ దృశ్యం కాదు, ఆ అనుభూతి అనుభవించడం జరిగిందనమాట. దీనిలో ఏముంది అని చెప్పి రమణేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి, బుద్ధ భగవాన్ నుంచి వచ్చిందమ్మా ఈ ధ్యానం, దీనికి గురువు గారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు అని చెప్పి, నెక్స్ట్ వీక్ ఆయన వస్తున్నారు, మీరు చూడాలనుకుంటే మా గాజువాకలో జింక్ గేట్ అని ఉంటది అనమాట, అక్కడికి వస్తారు ఆయన, అక్కడికి మీరు వెళ్తే ఆయన చూడొచ్చు అని చెప్పారనమాట. సరే అయితే చూద్దాము అని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆయన గురించి నాకు అసలు ఏమి తెలియదు కదా. ఆయన దగ్గరికి ఎదురుగుండా వెళ్ళి, సార్ గురువు గారు నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈ మెడిటేషన్లోని, ఈ మెడిటేషన్లో జాయిన్, ఓకే వెరీ గుడ్, జాయిన్ అవ్వరా, ఫాలో అవ్వన్నారు. అప్పుడు ఇక్కడ మనకి గాజువాకలో ఎలక్షన్లో ఎవరంటే ఎలక్షన్లో నిలబడ్డారనమాట. ఆయన పేరు గుర్తు రావడం లేదు. ఆయన ద్వారాగా ఆయన దాన్ని ప్రచారం చేయడం కోసం అని చెప్పి పత్రి సార్ వచ్చారనమాట. పత్రి సారు ద్వారా ఆయన అక్కడి నుంచి BHPV వరకు పాంప్లెట్స్ పంచుకుంటూ
వెళ్దామని చెప్పి ఒక ర్యాలీ లాగనమాట నిర్వహించడం జరిగింది. అప్పుడు నాకున్న పరిమిత జ్ఞానం ఏంటంటే, నేను యోగా సత్సంగ్‌లో బుక్స్ ఎక్కువ చదవడం ద్వారాగా, ఈయన నిజమైన గురువు అవునా? కాదా? ఈయన నుంచి నేను నేర్చుకోవచ్చా? లేదా? నేను దానిలోనే ఉండాలా? దీన్ని ఫాలో అవ్వాలా? ఏం చేద్దాం అని చెప్పి ఆయన వెనకనే ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగిందనమాట. అది సరిగ్గా పాతగాజువాక సెంటర్‌కొచ్చినప్పుడు, అప్పుడు అక్కడ ఏమి ఉండేది కాదనమాట. మధ్యలో ఒక చెప్టాలా ఉండేది. చుట్టూ బస్సులన్నీ తిరుగుతా ఉండేయి. అప్పుడు అక్కడ సారన్నారు, "ఇక్కడ మెడిటేషన్ చేద్దాం కూర్చోండి" అని అన్నారు ఆ చెప్టా మీద. పైనేమో బాగా ఎండగా ఉంది. కింద కాలిపోతుంది. చుట్టూనేమో బస్సులున్నాయి. ఏంటి ఇక్కడ ఈయన మెడిటేషన్ చేయిస్తున్నారు. ఏమోలే అని చెప్పి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే నేను కూడా వాళ్ళతో పాటు కూర్చోవడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆయన మెడిటేషన్ చేయించారక్కడ. చేయించిన తర్వాత ఓకే చెప్పే వరకు ఏం తెలియలేదు. చాలా బాగా ఆళ్ళతో పాటు నేను కూడా కూర్చొని మెడిటేషన్ చేయగలిగేది. ఆ తర్వాత ఆయన మా జీకే గారి సెంటర్‌కి చూద్దామని చెప్పి బయలుదేరడం జరిగింది. ఆయన ఎనకాల మేము కూడా పరిగెట్టుకుంటా చాలా స్పీడ్‌గా నడుస్తారు కదా! పరిగెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది. అప్పుడు లైన్‌లో ఒక మా ఫ్రెండ్ ఒక ఆవిడకి ఐస్ క్రీమ్ షాప్ ఉందనమాట. ఆవిడ సార్ ఒక్కసారి మా ఐస్ క్రీమ్ షాప్‌లోకి రండి. ఒకసారి రారా మీరు ఒకసారి కాలు పెట్టండి అని అడిగితే, సరే నేనొస్తాను మరి ఐస్ క్రీమ్ ఇస్తావా అని అడిగారు. అంటే ఓకే సార్ ఇస్తాను. అంటే మరి నా చుట్టూ ఉన్న వీళ్ళందరికీ కూడా ఇస్తావా అని అడగడం జరిగింది. ఓకే సార్ అందరికీ ఇస్తాం రండి అని చెప్పి అప్పుడు మా అందరిని లోపలికి ఇన్వైట్ చేసిందావిడ. కరెక్ట్‌గా సార్ ఎదురుగుండానే నాకు సీట్ దొరికిందనమాట. ఆయన నా కళ్ళు కళ్ళు పెట్టి చూడడం జరిగింది. నేను కూడా అంటే నాకున్న అపోహ ఏంటంటే ఒక గురువు కనురెప్పలెప్పుడు కూడా నిశ్చలంగా ఉంటాయి, వాలకుండా ఉంటాయి. అంటే ఒక గురువునికి సంబంధించినటువంటి చాలా లెసన్స్ ఉన్నాయి యోగా సత్సంగ్‌లో. అది అది నేను టెస్టింగ్ అనమాట నాకు. ఆయన మొహంలోకి చూస్తుంటే ఆయన కనురెప్పలు ఇలా అంటూ నా నా కళ్ళలోకి చూడడం జరిగిందనమాట. ఆయనకన్నీ సర్వం తెలుసు కదా! అప్పుడు నేను అడిగాననమాట. నా మిడి జ్ఞానంతోటి క్వెషన్స్ అడగడం జరిగింది ఆయన్ని. సార్ మరి ఒక గురువు దానిలో మెడిటేషన్ నేర్చుకుంటూ, ఒక గురువు పాత్‌లో నడుస్తున్నప్పుడు, మనం ఆ గురువుని వదిలేసి వేరే గురువు దగ్గరికి మారొచ్చా అని చెప్పి నేను అడగడం జరిగింది. మెయిన్ క్వెషన్ ఇదేననమాట. అడిగితే ఆయనన్నారు, హ్మ్. ఈ చుట్టూ చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి గదా! ఈ ఐస్ క్రీమ్‌లో నీ ఫేవర్ ఏది ఇష్టమో అది నువ్వు తింటావు. నేను చెప్పింది నువ్వు తింటావా? అని అడిగారనమాట. అంటే లేదు సార్ నాకేది ఇష్టమో అదే తింటానంటే, ఇది గూడా అంతే. నీకు ఏ పాత్ నచ్చితే దాని ద్వారాగా నువ్వు వెళ్ళు. గురువు అంటే శ్వాస. అంటే నీ శ్వాసే నీ గురువు. దీన్ని నువ్వు ఏ మార్గం ద్వారా ఎళ్ళగలిగితే ఆ మార్గం ద్వారాగా వెళ్ళు అని ఆ సార్ చెప్పడం జరిగింది. తర్వాత ఆయనేమో సెంటర్‌కెళ్తుంటే ఆయన ఎనకాల మేమందరం ఫాలో అప్ అయ్యాము. అంటే ధ్యానం అయితే ఈ ధ్యానం మన పిరమిడ్ ధ్యానం చాలా బావుంది నేను చేస్తుండగా. నేను చేసే ధ్యానం అంటే యోగదా సత్సంగ్‌లో ఏంటంటే హంస అని చెప్పి ఉంటదనమాట. అది ఏంటంటే ఆ ధ్యానం చేయడానికి 3 పూట్ల చెయ్యాలి. 36 ఎక్సర్‌సైజెస్ ఉంటాయి దానికి. అవి చెయ్యాలనమాట. అవి ఒక గంట ముందు ఏం తినకూడదు అవి చేసే ముందు. నెక్స్ట్ హ్మ్. ఆహ్, ఏ అనుభవాల్ని ఎవరితోటి పంచుకోకూడదు. మెడ స్ట్రెయిట్‌గా పెట్టే కూర్చోవాలి. కదలకుండా కూర్చోవాలి. కనుబొమ్మల మధ్య దృష్టి ఉంచాలి. అలా కొన్ని నియమాలున్నాయన్నమాట. అది నాకు కొంచెం ఎక్సర్‌సైజెస్ అయన్నీ చేసేదాన్ని. అంటే అప్పుడు నాకదే మార్గం కాబట్టి, ఆ మార్గంలోనే నడిచేదాన్ని. ఇది చాలా ఈజీగా ఏం లేదు. వెళ్ళడం, కూర్చోవడం, ధ్యానం చేయడం అంతే కదా! ఈ ధ్యానం చాలా ఈజీగా ఉంది. అది కొంచెం కష్టంగా ఉంది. దేన్ని ఫాలో అప్ అవ్వాలి అని చెప్పి నా మనసులో నేను అనుకుంటుండగా అనుకోకుండా మా లైన్‌లో ఒక మేడం వాళ్ళు కొత్తగా వచ్చారనమాట. బ్యాంక్ మేనేజరు అనమాట ఆయన. అక్కడికి ఆవిడ కూడా సార్‌తో తిరిగింది అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పడంతో నేను ఆవిడ దగ్గరికి అసలేంటో తెలుసుకుందామని చెప్పి ఆవిడ దగ్గరికెళ్ళాను. వెళ్ళి ఆవిడని అడిగాననమాట. సార్ పత్రి సార్ మీకు తెలుసా? మీకు ఏంటి అని అడిగితే ఆవిడ పత్రి సార్ ఫస్ట్ ఆయన అంటే ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా ధర్మవరంలో ఇంటింటికి ఎళ్లి ధ్యాన ప్రచారం చేసేవారంట. ఆ ప్రచారంలో ఆవిడ కూడా పాల్గొనేదనమాట.
ఆవిడ పాల్గొని పత్రి సార్ వెనకాలే ఆవిడ ఫాలో అవుతూ ఉండేది. పత్రి సార్ని ఎలా చెప్తే అలాగ ఉంటే అలా తిరగడము వాళ్ళ హస్బెండ్కి ఇష్టం లేదన్నమాట. అస్సలు ఇష్టం లేక ఆవిడని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే ఆవిడ సార్నే ఫాలో అవడం ద్వారాగా అదే ట్రెక్కింగ్స్కి వెళ్ళడం మన మన పిఎస్ఎస్ఎంలో జరిగే అన్నిటినీ ఫాలో అప్ అవడం చూసి ఆయన అది ఇష్టపడక వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఇలా చేస్తున్న మీ అమ్మాయి ఈ ధ్యానం చేస్తే నేను ఈ అమ్మాయిని ఉంచుకోను, మీరు తీసుకెళ్ళిపోండి, లేకపోతే చెయ్యనంటే నేను తీసుకెళ్తానని చెప్పని ఆయన వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసారంట. నాకు తెలియదు ఆ విషయం. ఆ వైజాగ్ కరెక్ట్గా ఆవిడ మా లైన్లో వచ్చారనమాట. కరెక్ట్గా నెక్స్ట్ వీధిలోనే మన సెంటర్ ఉందన్నమాట. పిఎస్ఎస్ఎం సెంటర్ ఉందన్నమాట జీకే గారికి. ఆవిడకి తెలుసు అవన్నీ కూడాను. ఏమి ఆవిడ ప్రమేయం లేకుండానే ఆవిడకి తెలిసిన ఆయన ఏది చెప్తే అది ఓకే. పిరమిడ్స్ బుక్స్ అన్నీ కూడా తీయించేసి మామూలుగా తీసుకొచ్చారనమాట ఆవిడ. అప్పుడు నేను వెళ్ళి కలిసాను అనమాట. కలిస్తే ఆవిడ తలుపులన్నీ వేసి ఆవిడ అంతవరకు ఆవిడ లోపల ఉన్న జ్ఞానం సేపు. మేడం ఫోన్ వస్తున్నట్టు చూడండి, తిరిగిపోయారు. ఓకే మేడం. అప్పుడు నేను ఆవిడ చెప్పిన దాన్ని బట్టి పత్రిసారి యొక్క గొప్పదనాన్ని ఆయన ఎంత గొప్ప గురువా, సజీవంగా చూడడం ద్వారాగా నా దృష్టికోణం అలా ఉంది అని చెప్పి నేను అనుకుని మరలా వచ్చి ఇంకా అనుమానం తీరకుండా నేను అది అంటే మెడిటేషన్లో కూర్చున్నాను. మధ్యాహ్నం చేసే మెడిటేషన్లో మా యోగా సత్సంగ్ మెడిటేషన్లోనే కూర్చున్నప్పుడు నాకు అసలు విజన్స్ అవి ఎప్పుడు నాకు రావు. నాకు ఇన్నర్ నుంచే మెసేజ్ వస్తారనమాట. కానీ అప్పుడు నాకు విజన్ లాగా అనిపించింది అనమాట. ఏంటంటే నాకు ఫస్ట్ పరమహంస యోగానంద గారి పిక్చర్ కనిపించింది. తర్వాత ఏమో పత్రిసార్ పిక్చర్ కనిపించింది. వాళ్ళ ఎదురుగుండా నేను ఉన్నట్టుగా నా పిక్చర్ కనిపించి ముగ్గురు చుట్టూ ఒక సర్కిల్ ఇలాగా రౌండ్ అప్ అవుతున్నట్లుగా నాకు ఒక విజన్ కనిపించి ముగ్గురులో ఉన్నది ఒక్కటే అనే మాట నా లోపల నుంచి నాకు వచ్చింది అనమాట. అప్పుడు దాన్ని బట్టి నేనంటే ఈ మార్గం ద్వారాగా ఎదగడానికి నన్ను పరమహంస యోగానంద గారు నాకు పర్మిషన్ ఇస్తున్నారు. నేను దీన్ని చెయ్యొచ్చు అని చెప్పి అప్పుడు నేను ప్రతిసారిని అంటే పిఎస్ఎస్ఎంలోకి సంపూర్ణంగా నమ్మకంతో రావడం జరిగింది. వచ్చిన తర్వాత జీకే గారు అంటే అప్పుడంటే ఇన్ని క్లాసెస్, ఇన్ని మీటింగ్స్, ఇంత సబ్జెక్ట్ ఇవ్వడం ఏమీ లేదు అప్పుడు. చాలా తక్కువ. జీకే గారు వారానికి ఒక్కసారి వచ్చేవాళ్ళు మాకు అక్కడ సెంటర్కి వచ్చి దానికోసం ఆయన వచ్చే దానికోసం కాచుకుని ఉండే ఆ నాకు ఈ పిఎస్ఎస్ఎంలో అంటే ఉండడానికి అంటే ఈ ధ్యానం చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ధ్యానం అంటే చాలా ఈజీగా చేయడానికి ఇష్టం. ధ్యానం అంటే ఇష్టం. రెండోది ఏంటంటే సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అసలు తెలియదు అంతకుముందు. అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఇలా స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు యోగా సత్సంగ్ బుక్స్ ఇంగ్లీష్లో వచ్చాయి అనమాట. అవన్నీ కూడాను అవి తెలుగులో ట్రాన్స్లేట్ చదువుకున్నప్పుడు ఆ జ్ఞానం అది కూడా ఆత్మజ్ఞానమే. ఇండైరెక్ట్ గా దైవాన్ని లింక్ చేస్తూ ఉండేదన్నమాట. ఇదేమో చాలా ప్రాక్టికల్ గా మన ప్రాపంచిక జీవితానికి అన్వయిస్తూ జీకే గారు చాలా కాన్సెప్ట్ చెప్పేవారు అనమాట. అప్పుడు ఇది బాగా నచ్చింది అనమాట. అంటే ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఎలా ఉండాలి అనేది ఆయన చాలా చక్కగా క్లాసెస్ ఇచ్చేవాళ్ళు. దీన్ని నచ్చితే ఇది మా వారు కూడా చాలా నన్ను రిజెక్ట్ చేసేవారు. ఏంటంటే వెళ్ళడానికి నేను అప్పటి వరకు ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళినందువల్ల చాలా చాలా నన్ను వెళ్ళొద్దనేవాళ్ళు. నేను మాత్రం ఆయనతో నేను ఈ ఒక్క విషయంలో మాత్రం మీ మాట విన్నాను. ఇది నాకు చాలా నచ్చింది ఈ సబ్జెక్టు. కాబట్టి నేను ఈ విషయంలో మీరు నన్ను అబ్జెక్షన్ పెట్టొద్దు. మిగిలిన మీరు ఏది చెప్పినా నేను వింటాను అని చెప్పి అని అంటే అప్పుడు ఆయన ఇంకా సరే అని చెప్పి వదిలేది జరిగిందనమాట. అలా ఎన్నో క్లాసెస్కి జగదీశ్వరి మేడం గారితో కలిసి ఆవిడ సెంటర్లో అయితే ప్రతి మంగళవారం బేసిక్ క్లాస్ ఉండేది నాది. తర్వాత ఏమో సాయంకాలం ప్రతి ఆదివారంనేమో సీనియర్ సిటిజన్స్కి క్లాస్ ఉండేది అనమాట. ఆ 2 క్లాసులు నేను తీసుకుంటాను. రాజలక్ష్మి మేడం గారు ఇంకో మేడం గారు ఉండేవారు. ప్రతి గురువారం ఆవిడ క్లాస్ ఉండేది. 1 డే క్లాసెస్ అన్ని జగదీశ్వరి మేడం గారు కండక్ట్ చేసేవారు.
ఆవిడతో చాలా ప్లేస్ ఆవిడ 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 శిక్షణ ద్వారాగానే ఆవిడ మాకు నిజంగా గురువు. ఆవిడకి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకనంటే ఈ ధ్యానం తెలిసింది గానీ, సబ్జెక్ట్ గురించి గానీ, అసలు ప్రాక్టికల్‌గా దీనిలో ఎలా ఉండాలి అనే దానికి ఆవిడ మాకు సరైన మార్గనిర్దేశం చేశారనమాట. ఆవిడ ఏం చేసేవారంటే క్లాసెస్ చెప్పడం కూడా ఎలాగోన్నానో ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఆవిడే చెప్పించేవారు ఫస్టు. ఫస్ట్‌లో అసలు ఏం ఒక్క మాట కూడా వచ్చేది కాదు నాకు నోటంటే ఏం చెప్పాలో తెలిసేది కాదు. కానీ తర్వాత ఆవిడ మీరు చెప్పగలరు చెప్పండి. జీకే గారు కూడా ఒకసారి చెప్పారు. ఒకసారి అన్నారనమాట. ఎందుకనంటే జీకే గారి క్లాస్‌లో నేను మా ఫ్రెండు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్‌కి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి అన్ని విజన్స్ వచ్చేసాయన్నమాట బాగా. అన్నీ అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. అది వస్తుందంటే నాకు కళ్ళు మూసుకుంటే ఏం కనపడేది కాదసలు. కళ్ళు మూసుకొని అలా మెడిటేషన్‌లో కూర్చునే ఉండేదాన్ననమాట. అప్పుడు హ్మ్. అంటే జీకే గారిని అడిగాననమాట. నాకు సార్ మరి అనుభవాలు చెప్పమంటున్నారు మీరు. అందరికి అనుభవాలొస్తున్నాయి. నాకు ఏ అనుభవం రావట్లేదు. కళ్ళు మూసి కూర్చుంటే ఓకే ఎనర్జీ కొంచెం ఫీల్ అవుతున్నాను అంతేని. అందువల్ల వాళ్ళందరి అనుభవాలు వింటుంటే నాకు జెలసీ వస్తుంది. నేను ధ్యానం చేయడం వల్ల జెలసీ ఫీల్ అవుతున్నానా అని చెప్పి ఆయన్ని అడిగితే ఆయన నవ్వి మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా! అందువల్ల మీరు క్లాసెస్ చెప్పాలి. ధ్యానం ప్రచారం చేయాలి మీరు. ధ్యానాన్ని చెప్పాలి అందరికి అని చెప్పడం అని అన్నారు. నేనేం ధ్యానం చెప్పగలను సార్ అంటే, మీకొచ్చిందే మీరు చెప్పండి అన్నారు. అప్పుడు నేను పెద్దవాళ్ళకి చెప్పాలంటే మన వల్ల ఏం కాదని చెప్పి మా లైన్‌లో చిన్న పిల్లలందరిని పిలిచి పైన డాబా మీద కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించాను. ఆ! ఆ! తీసుకో. ఆ! అలా అలా ఆ పిల్లలందరూ కూడా చక్కగా కూర్చొని మెడిటేషన్ చేసి వాళ్ళకి కూడా నాకు గోల్డెన్ పిరమిడ్ కనిపిస్తుంది. నాకు బుద్ధుడు కనిపిస్తున్నాడు. అలా ఎక్స్‌పీరియన్స్ అన్నీ చెప్పేవాళ్ళనమాట. అప్పుడు సంతోషం వేసేది. దాన్ని బట్టి పెద్దవాళ్ళు కూడా చాలా మంది వచ్చేవారనమాట. అప్పుడు ఆ రోజుల్లో మా ఇంట్లో ప్రతి గురువారం కూడా ఒక గ్రూప్ మెడిటేషన్ జరిగేదనమాట. చాలా మంది వచ్చేవాళ్ళు ఆ గ్రూప్ మెడిటేషన్‌కి. చాలా మందొచ్చి మెడిటేషన్ చేస్తే అప్పుడు ఆ మెడిటేషన్‌లో కూడా హ్మ్. ఏంటంటే మా ఫ్రెండ్‌కి ఏం కనిపించేదంటే చాలా మంది మెడిటేషన్ చేసేటప్పుడు మా మధ్యలో తెల్లటి వస్త్రాలు ధరించిన వాళ్ళు వచ్చి మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు కనిపించేది ఆవిడకి. అలా కొంతమందికి చూస్తూ వెళ్ళిపోతున్నట్టు అలా సోల్స్ అన్నీ కనిపించాయి ఆవిడకి. కనిపిస్తే మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఆవిడ నాకు చెప్పడం జరిగిందనమాట. మీరు జగదీశ్వరి గారు మీరు మెడిటేషన్ చేస్తున్నారు గానీ నాకు భయమేస్తుందండి. చాలా మంది వచ్చి మనమే కాదు మనతో పాటు చాలా మంది వచ్చి కూర్చుంటున్నారు. ఆళ్ళెవరో నాకు తెలియడం లేదు. దూరం నుంచి కూడా చూస్తున్నారు అని చెప్పి అడిగితే, సరేలెండి పైకి చెప్పకండి మనం అడుగుదాం అని చెప్పి మా సీనియర్ మాస్టర్ రాజలక్ష్మి గారి దగ్గరికెళ్తే ఆహ్, రా ఆహ్, ఆయన కాదు. ఆవిడ కాదు. హ్మ్. మన నందప్రసాద్ గారిని అడిగాను. అడిగితే ఇలా అని అడిగితే ఆహ్, అది అంటే ఆ సోల్స్ అన్నీ కూడా ధ్యానం చేసి పైకెళ్ళడానికి ఎక్కడైతే మార్గం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఉన్నప్పుడు అవి వచ్చి ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో ఆ ధ్యానంలో పాల్గొంటాయి. అందువల్ల మీకలా కనిపిస్తున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఆ! ఓకే అని చెప్పి అప్పుడు ఎవరికీ చెప్పకండి ఇలా అని చెప్పి ధ్యానం చేద్దామని. అలా చాలా చాలా ధ్యానం అనేది ధ్యాన ప్రచారంలో అంటే ఒక్కొక్క మండలం తీసుకొని చేయడం జరిగింది. మాకు మేడమే ఇచ్చేవాళ్ళన్నమాట. ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఈ మండలంలో ఉన్న స్కూల్స్ అన్నీ మీరు చెప్పాలి. దానికి డీఓ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ మండలానికెళ్ళి ఆఫీస్‌కెళ్ళి ఆ ఆఫీస్‌లో మేము వాళ్ళ పర్మిషన్ తీసుకొని స్కూల్స్‌కన్నిటికిని వెళ్ళి రోజు 9:30 కల్లా బాక్స్ కట్టుకొని ఇంట్లో మా వారికి మధ్యాహ్నం టీతో సైతంగా అన్నీ ఏర్పాటు చేసేసి ఇంట్లో ఆయనకి ఏం కావాలో ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ టేబుల్ మీద పెట్టేసి 9:30 కల్లా ఎళ్ళేవాళ్ళం. ఎళ్ళి ఒక్కో మండలంలో మేము సాయంకాలం 5 గంటల వరకు ఎన్ని స్కూల్స్ చెప్పాలో అన్ని స్కూల్స్ చెప్పేసి వచ్చేసేవాళ్ళం అనమాట. చాలా హ్యాపీగా ఉండేదనమాట. అలా తిరిగి ధ్యానం చెప్పడం అనేది అది పిల్లలు కూడా చాలా ఏంటంటే కొంటె పిల్లలుండేవాళ్ళు. బాగా ధ్యానం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ధ్యానంలో చెప్పడం చాలా చాలా అద్భుతంగా ఉండేది. పిల్లలతో గడపడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట అది. అట్లా నాకు అలా నేను అంటే ఎంత ఇంకా నాకు రెండో ప్రపంచం ఉంది. ప్రతిసారి ఏది చెప్తే అది.
ఏం చెప్తే దాన్ని పాటించడమే జరిగింది. మౌనం, ఒకరోజు మౌనం, ఒకరోజు ఉపవాసం. ధ్యాన ధ్యాన జగత్‌లో అమ్మమ్మ అప్పుడే కొత్తగా రిలీజ్ అయినాయి. ధ్యాన జగత్‌లో అందరికి ఇమ్మంటే మా లైన్‌లో వాళ్ళందరికీ పట్టుకెళ్ళి నేనే కొనేసి ఇచ్చి సండాలు కట్టమని అడిగితే ఎవరు కట్టలేదు. నేను ఒకదాన్నే కట్టుకున్నాను. కానీ మా ఫ్రెండ్ ఒక ఆవిడ మాత్రం నాతో పాటు తోడొచ్చారనమాట. దాని 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 ప్రకారం అనమాట. అట్లా ప్రతిదీ ఒక ధ్యాన యాగం వచ్చిందంటే అంటే అడగడం ద్వారాగా ఎదుటి వాళ్ళని అడగడం ద్వారాగా మన అహంకారం అనేది లేకుండా ఉంటుంది అని ఆహ్, తెలిసినోళ్ళని, తెలియనోళ్ళని అందరి దగ్గరికి బుక్కు పట్టుకెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేయడం జరిగేది. తర్వాత మా మేడం సెంటర్ కూడా ప్రతి వారం, ప్రతి నెల కొంతమంది ఇస్తాము అని అన్నప్పుడు దాన్ని కలెక్ట్ చేసే బాధ్యత నాకు పెట్టారనమాట. నేను వాళ్ళ ఇంటికి 2, 3 నెలలు వెళ్ళేటప్పటికి, 4 నెల వెళ్ళేటప్పటికి వాళ్ళ మొహం కొంచెం ఇది. అప్పుడు నేనే ఇస్తాను మేడము, ఇవ్వగలిగే వాళ్ళు ఆళ్ళొచ్చిస్తారు. నేను ఇంక వెళ్లి అడగడం అంత బావుండట్లేదని చెప్పి, అప్పుడు నేను ప్రతి నెల నేను ఇవ్వగలిగేది నేను ఇచ్చేదాన్ననమాట. మనం ఇస్తే ఎంతో అద్భుతం అన్నమాట. ఆ ప్రయాణం అనేది ఎంతో అద్భుతం. అట్లా ఇంకా ఆ ప్రపంచంలో నేనేంటంటే ఎంత బుక్స్ ద్వారాగా గాని, తర్వాత మన పిఎస్ఎస్ఎంలో ఉన్న మాస్టర్స్ అందరూ ప్రేమ్‌నాథ్ సారు, రామ్ బాలకృష్ణ గారు, మారం శివప్రసాద్ గారు, అందరూ చాలా మంది మాస్టర్స్. వాళ్ళందరి ఇక్కడికి వచ్చారు. తర్వాత మొట్టమొదటి సేతు విజ్ఞానం క్లాసు జయశ్రీ మేడం సెంటర్‌లో జరిగింది. 3 డేస్ మేము అక్కడే ఉండి అది చేయడం జరిగిందనమాట. ఇంటికి రాకూడదింక. అక్కడే ఉండి చేసాం. అంత బాగా చేసేవాళ్ళం అనమాట. తర్వాత తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసులయితే ఎన్ని చేసామో చెప్పలేము. అంటే ఇక్కడ క్లబ్‌లో పెట్టి, తర్వాత ఎక్కడ వీలైతే మన సెంటర్‌లో పెట్టి అట్లా ఆ ప్రయాణం అనేది ఒక గోల్డెన్ డేస్ చెప్పాలంటే నా లైఫ్‌లో. అట్లా నేను ఆ జ్ఞానాన్ని చాలా 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 తీసుకోవడం జరిగింది. ఆహ్, మొత్తం అందరి నుంచి నాకైతే చాలా డైరీస్ ఉన్నాయి. అవన్నీ రాసుకున్నాయి. ఆ అనుభవాలు గాని, ఆ క్లాసెస్ గాని, ఎప్పుడు ఏ క్లాస్ విన్నా అది వెంటనే ఇంటికొచ్చి కొన్ని పాయింట్స్ రాసుకొని దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకునేదాన్ననమాట. అట్లా ఎంత థియరీ అంతా నా దగ్గర ఫుల్‌గా ఉంది ఉండటం. కొంతవరకు అంటే ఒక క్లాస్ చెప్దామని కూర్చున్నప్పుడు ఏమనుకునేదాన్నంటే ఈ క్లాస్ నేను చెప్పడం లేదు. ఇది వాళ్ళకి ఎదుట నా కూర్చున్న వాళ్ళకి నా నుంచి ఏం కావాలో అది దానికి నేను వాహకంగా ఉంటానంతే. ఆ జ్ఞానం వాళ్ళకెళ్ళాలి. ఇది నేను లేనిక్కడ అని చెప్పి నా ద్వారాగా ఏ విధమైన నేను అనేది లేకుండా ఉండాలి అని చెప్పి కూర్చునేదాన్ని. అట్లాగే వాళ్ళకి ఏది అవసరమో అన్నీ బుక్స్‌లో కొన్ని పాయింట్స్ తీసుకునేదాన్నండి. నా సొంతంగా నేను తీసుకొని కొన్ని పాయింట్స్ తీసుకునేదాన్ని. నాకు బుక్స్ బాగా చదవడం ద్వారాగా ఏంటంటే, ఆ పాయింట్స్ ద్వారాగా నాకు తెలియకుండానే కొన్ని పాయింట్స్ ఇంకా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. ఆ క్లాస్ చాలా బాగా జరిగేది. చాలా మంది ఆహ్, ఇష్టపడేవారు. ఇష్టపడడం నచ్చేది. ఓపెన్ హార్టెడ్‌గా చెప్పడం ద్వారాగా ఆ క్లాసు అండ్ నాకు కూడా చాలా హ్యాపీనెస్ అన్నమాట. నేను ఎప్పుడైతే నా లోపల నేను అది హార్ట్‌ఫుల్‌గా ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఆ జ్ఞానాన్ని, అప్పుడు నాకు కూడా చాలా ఆనందం అనిపించేదన్నమాట. అట్లా దాని దానికోసం ఎంత మధ్యాహ్నం 2 గంటలకైనా సరే ఎప్పటికైనా అలా తిరగడం జరిగిందన్నమాట. అట్లాగా నేను ఒక 10 ఇయర్స్ పాటు తిరిగానండి. ఈ ధ్యాన ప్రచారం కోసం తిరగడం జరిగింది. ఆ తర్వాత మా వారు బాడీ వెకేట్ చేశారనమాట. బాడీ వెకేట్ చేసినప్పుడు, ఇప్పుడు నాకు చాలా పెద్ద షాక్ అనమాట. ఏంటంటే, నేను అంతకుముందు మరణం గురించి ఎక్కువ క్లాసెస్, మరణాంతర జీవితం గురించి ఎక్కువ క్లాసెస్ చెప్పేదాన్ని. ఆయన మరణించిన తర్వాత ఆ అటాచ్‌మెంట్ నాలో ఏంటంటే, చాలా దుఃఖాన్ని భరించలేనంత దుఃఖాన్ని అనుభవించాను. అనుభవించి అనుభవించడమే కాదు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానండి. 2 సంవత్సరాలు డిప్రెషన్‌లో ఉన్నాను నేను. ఏంటి నేను ఇంతలా చెప్పాను కదా! నేనెందుకు ఇలా వెళ్ళిపోతున్నాను? ఏం తప్పు చేశాను? నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను కదా! ప్రతిసారి చెప్పినట్టే నడుస్తున్నాను కదా! ఏంటి ఎక్కడ తప్పు చేశాను? ఎందుకు నాకింత దుఃఖం? దుఃఖం ఎక్కడుందో అజ్ఞానం అక్కడ ఉందని సార్ చెప్తారు కదా! నేను ఏ అజ్ఞానంలో ఉన్నాను? ఏంటి అని చెప్పి అప్పుడు నా రీసెర్చ్ మళ్ళా రీఓపెన్ అయిందన్నమాట. అప్పుడు నాకర్థమైందేంటంటే, నేను సబ్జెక్ట్ పట్ల ఉన్న ఇష్టంతో,
ఆ యొక్క అంటే మొత్తం అంత సబ్జెక్ట్ని తీసుకున్నాను. అంటే థియరీ తీసుకున్నా, ప్రాక్టికల్స్ చేయాల. ఆ ప్రాక్టికల్గా దాన్ని ఆచరణ పూర్వకంగా చేయట్లేదు. అది ఆచరణలో ఫుల్ఫిల్గా పెట్టుకుంటలేదు, సాధన ప్రకారం పెట్టుకుంటలేదు. అక్కడ ఆ మిస్టేక్ వల్ల ఏంటంటే నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత జ్ఞానాన్ని పొందినా, నువ్వు ఎప్పుడైతే సాధనలో ఉంటావో, ఎప్పుడైతే ఆ పాయింట్స్ని నువ్వు ఎవరికైతే ఎదుటి వాళ్ళకి ఏదైతే చెప్తున్నావో ఆ పాయింట్స్ నువ్వు ఆచరణలో పెట్టుకున్నప్పుడే నువ్వు అంటే అది అంటే ఆ ఆచరణ ద్వారాగా నువ్వు దాని నుంచి బయటకు వస్తావు. అంటే థియరీ ఎంత ఉన్నా నీకు ఆచరణ లేనప్పుడు నీకు దానివల్ల ఫలితం లేదు అని చెప్పాలంటే నా నా అంతరాత్మే నా థర్డ్ ఐ. నాకేం థర్డ్ ఐ ఓపెనింగ్స్ లేవండి, హాస్టల్ ట్రావెల్స్ లేవు, మిరాకిల్స్ లేవు. ప్రాక్టికల్ లైఫ్లో చాలా మిరాకిల్స్ ఉన్నాయి. అంటే ధ్యానం ద్వారా చాలా మిరాకిల్. అంటే ప్రాక్టికల్ లైఫ్ ఎలా కరెక్ట్గా ఉండాలి అనేదాన్ని నా ఇండ నుంచి నాకు వస్తుంది. అది నా పరిచయం. చాలా ఎక్కువ చెప్పేసినట్టున్నాను, సారీ. మన సబ్జెక్ట్లోకి వెళ్దామండి ఇంకా. మొదటగా నాకు ఎక్కువ సబ్జెక్టు చెప్పింది మరణాంతర జీవితం కన్నా ముందర పత్రిసారి కాన్సెప్ట్లన్నీ కూడా మేము జగశ్రీ మేడం గారు మేము తయారు చేసుకోవడం జరిగింది. అందులో యోగ పరంపర ఒకటి, పతంజలి యోగ సూత్రాలు ఒకటి, రెండు కూడా చాలా బాగా అంటే అవి ఎక్కువ తీసుకుని చెప్పేదాన్ని అనమాట. అవి అవి నాకు ప్రజెంట్ డేస్ లో నేను విన్న ప్రదీప్ విజయ్ గారు చెప్పిన క్లాసెస్ విన్నప్పుడు, ఆయన చెప్పింది విన్నప్పుడు, అప్పుడు నాకు అవో అంటే మనం ఆచరణలో పెట్టుకోవాల్సిన ఈ విధానము అని నాకు అర్థం అవడం ద్వారాగా అప్పుడు వాటిని నేను చెప్పాను, కానీ ఆచరణలో పెట్టుకుంటున్నాను. తద్వారా మేడం, హలో హలో మేడం. మేడం చెప్పండి చెప్పండి మేడం చెప్పండి చెప్పండి. ఓకే ఓకే నేను కంటిన్యూ చేస్తా ఉంటాను, పర్వాలేదా? పర్లేదు మేడం, కంటిన్యూ చేసేయండి మేడం, పర్వాలేదు. ఓకే ఓకే ఓకే. అసలు యోగము అంటే ఏంటి? యోగము అంటే కలయిక. కలయిక అంటే మన ఆత్మతో మనం కలిసి ఉండటం, మనతో మనం కలిసి ఉండటము. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే శక్తి, చైతన్యము, జ్ఞానము, ఈ మూడిటి యొక్క కలయికే ఆత్మ. ఆ ఆత్మస్థితికి వెళ్ళాలంటే దాని మార్గము ధ్యానమే. అలాగే ఎన్నో యోగాలు ఉన్నాయి. రాజయోగము, జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము అనే 4 యోగాలు ఉన్నాయి. ఆ యోగాలన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మిక పదంలో ముందుకు నడిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఫస్ట్గా ఈ కొంచెం క్లుప్తంగా ఈ యోగాల గురించి తెలుసుకుందాము. మొదట ఏంటంటే ఫస్ట్ మన జీవితంలో శైశవ దశ, బాల్య దశ, తర్వాత యవ్వన, ప్రౌఢ, వృద్ధాప్య దశలు ఎలా ఉన్నాయో సోల్ లెసన్స్ లో కూడా ఆ దశలన్నీ ఉన్నాయి. మనకి పత్రిసార్ ద్వారాగా మనం తెలుసుకున్న సత్యం అది. పత్రిసార్ కూడా మనకి చెప్పారనమాట. అందువల్ల ఏంటంటే ఈ సోల్ అంటే ఫస్ట్ శైశవ దశలోని, తర్వాత బాల్య దశలోని, యవ్వన దశలోని ఉన్న సోల్స్ అన్ని కూడా నేర్చుకుంటానికి మాత్రమే వస్తారు. తర్వాత వాళ్ళు ప్రౌఢ దశ, తర్వాత వృద్ధాప్య దశలో ఏంటంటే ఆ నేర్చుకున్న కర్మ పాఠాల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఈ ఆఖరి జన్మల్లో యోగంలోకి యోగ ప్రవేశం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే 3 జన్మల్లోని కూడా తమో రజోగుణాల ద్వారా జీవించడం ద్వారా ఏర్పడిన కర్మ ఫలితాన్ని అనుభవించినప్పుడు, అప్పుడు సత్వగుణంలోకి వచ్చినప్పుడు, సత్వగుణంలో వాళ్ళు ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా ఏంటంటే ఈ ఏ జన్మలోనో కర్మ చేసి ఉంటాం, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము అని మనం క్యాజువల్ గానే అనుకుంటాం. అది కరెక్టే. అంటే గత జన్మ చేసిన కర్మ ఫలితాన్నే ఈ జన్మలో మనం అనుభవిస్తాం అనమాట. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వచ్చిందో అప్పుడు ఏం చేస్తామంటే ఆ రియలైజేషన్ ద్వారాగా మనం సరే ఎప్పుడు ఈ తప్పు చేయను, ఇలాంటి తప్పులు చేయను, నేను కరెక్ట్ గానే ఉంటాను, సరే ఇతరులకి ఎవరికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం మాత్రం చేయను అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు
మనం సాత్విక గుణంలోకి వస్తాము. సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు అంటే జ్ఞాన యోగంలోకి ప్రవేశిస్తాం. జ్ఞాన యోగంలో 4 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, తర్వాత ఈశ్వర ప్రణిపురావం, సాక్షాత్కారం 4 ఉంటాయన్నమాట. ఈ 4 ఉన్నప్పుడు ఏమవుతాడంటే ఫస్ట్ శ్రవణం, వినడం అన్నమాట. వినడం, అన్ని క్లాసెస్ వినడం. ఇక్కడ ఏంటి అసలు ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, నేను ఎవరు, చావేంటి, పుట్టుకేంటి, మనం ఎందుకు ఇలా ఉన్నాము, అసలు మన లైఫ్ హిస్టరీ ఏంటి అనేది మొత్తం తెలుసుకోవడం. అంటే విని 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 వినడం ద్వారాగా అంత సత్యం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటమే శ్రవణం. నేను ఫస్ట్ చెప్పాను కదా, నా లైఫ్ లో ఏంటంటే అలా తిరిగానని చెప్పి, అది ఫస్ట్ నా శ్రవణం అన్నమాట. దాన్ని మననం చేసుకోవడం అంటే అది ఎంతవరకు దాన్ని ఆ విన్నవన్నీ కూడా మనం చేసుకుని ఇది అవునా, ఇలా ఉందా, ఇది ఇలా ఉందా. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, యద్భావం తద్భవతి అని చెప్పాడు. తర్వాత బుద్ధ భగవానుడు అప్పో దీపో భవ అని చెప్పాడు. తర్వాత సేత్ మాస్టర్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పాడు. ఇలా ఈ మాస్టర్స్ అందరూ ఇలా చెప్తున్నారు కదా. ఇది దీన్ని మనం ప్రాక్టికల్ గా ఎలా తెలుసుకుంటాము, దీన్ని ప్రాక్టికల్ గా మనం ఎలా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ మూడో స్థితిలోకి వస్తాం. అంటే వచ్చినప్పుడు నిధిధ్యాస అంటే దాన్ని ఆచరించడం ద్వారాగా, అంటే ప్రాక్టికల్స్ చేయడం ద్వారాగా అది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి, అది ఆ స్పిరిచువాలిటీని తెలుసుకోవడానికి ప్రాక్టికల్స్, ఆ సత్యం వైపు ప్రయాణం చేయటమే మనకి నిధిధ్యాస. తర్వాత ఇలా తెలుసుకున్నప్పుడు ఓ కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని తెలుసుకున్నప్పుడు సాక్షాత్కారంలోకి వస్తాం. సాక్షాత్కారంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఓ నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఈ యొక్క ఈ అద్భుతమైన శరీరం నా ఆత్మ నిర్మించుకుని ఈ భూమి మీదకి అనుభవాలు పొందడానికి మాత్రమే వచ్చింది. ఈ సత్యం తెలుసుకుని నేను ఆత్మలా జీవించడానికి నేను ఏం చేయాలి, ఆత్మ సత్యాన్ని నేను తెలుసుకోవాలి అనేది ప్రాక్టికల్ గా మనకు వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆ అప్పుడు అదే మనం అయిపోతాం అనమాట, ఆత్మే మనం అయిపోతాం. అంటే ఈ 4 పాయింట్స్ ఏంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఈ మూడిటిని కూడా ప్రాక్టికల్ గా మనం మన జీవితంలో దశల వారీగా వస్తాయి. ప్లస్ అంతేకాకుండా అంటే శైశవ దశ, బాల్య దశ, యవ దశ అలా ఉన్నాయి. దీనిలో కూడా అలా ఎన్నో జన్మలు తీసుకుంటాం అనమాట. ఒక్కొక్క పాయింట్ లో ఎన్నో జన్మలు తీసుకోవడం ద్వారాగా మనం చివరి స్థితికి వస్తాం, సాక్షాత్కారం అనేది పొందుతాం. ఒక జన్మ సరిపోదు, ఒక లెసన్ నేర్చుకోవడానికి ఒక జన్మ సరిపోదు. అట్లా ఈ 4 పాయింట్ల ద్వారాగా మనం, ఈ 4 విషయాల ద్వారాగా కూడా మనం అంటే ఆధ్యాత్మిక పదంలో సాక్షాత్కారంలోకి వస్తాము. ఇది యోగ పరంపరలో ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ అసలు అష్టాంగ యోగంలోకి వద్దాం. తర్వాత నెక్స్ట్ ఈ 2 జాయింట్ చేసుకుంటాను అన్నమాట. నేను ఎప్పుడు కూడాను వేరు సబ్జెక్ట్స్ అవడానికి, యోగ పరంపరలో చాలా ఉన్నాయి కానీ ఈ 4 పాయింట్స్ మాత్రం నేను అష్టాంగ యోగానికి ముందు తీసుకుని చెప్తున్నాను అనమాట. చెప్పడం అంటే నేను ఆచరణలో పెట్టుకోవడానికి నేను ఈ పాయింట్స్ తీసుకుంటున్నాను అనమాట. ప్లస్ నేను ఇప్పుడు సాధనలోనే ఉన్నానంటే ఒక్కొక్క పాయింట్ ని తీసుకుని సాధన చేస్తున్నాను అనమాట. అష్టాంగ యోగము అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పి 8 అంగాలు చెప్పారు మనకి పతంజలి యోగి. అంటే యోగము అంటే మనకి మొట్టమొదట గుర్తించేది ఎవరంటే, గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే పతంజలి మహర్షి. ఆయన యోగాన్ని మనకి ఎంతో అద్భుతంగా అందించడం జరిగింది. దాన్ని ఆ యోగ శాస్త్రంలో నుంచి మనకి అద్భుతమైన పాయింట్స్ తీసి పత్రిజయ మనకు అందించడం జరిగింది అనమాట. పత్రిజీ ద్వారాగా వచ్చిన ఈ పత్రిజీ ఏం చెప్పారంటే యమ నియమాల్ని ప్రజెంట్ డేస్ లో అంటే ముందు పెడితే, ఇప్పుడు అమ్మో మేము ఈ నియమాలను పాటించలేము, నెక్స్ట్ జన్మ చూసుకుందాం, లేదు నేను ఈ నియమాలన్నీ నా వల్ల కాదు, నేను రాను, ధ్యానం చేయను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మొట్టమొదటి యమ నియమాలు తీసేసి ఆసన ప్రాణాయామాల దగ్గర నుంచి ఆయన మనకి అందించడం జరిగింది అనమాట. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో, అంటే ఫస్ట్ ఆసనం తీసుకుని
ఆసన ప్రాణాయామం అంటే మన శ్వాస మీరు జాస్తి తీసుకుని ధారణ ఇవన్నీ వచ్చినప్పుడు ఎప్పుడైతే అవి చేస్తామో అప్పుడు కంపల్సరీ యమ నియమాలు అనేది మనం మన లైఫ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మెడిటేటర్ కూడా యమ నియమాలు అంటే ఫస్ట్ యమము అంటే సెల్ఫ్, అంటే మన యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ అనమాట. మన క్యారెక్టర్ ని కరెక్ట్ వేలో నడుపుకోవడం కోసం ఆ నియమాలు కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది అన్నమాట. చాలా క్రమశిక్షణ ఉండాలి. ధ్యానంలోకి వచ్చాము అని అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి, ఎంతో పవిత్రత ఉంటేనే మనం ఈ ధ్యానంలో వస్తాము, ఈ ధ్యానంలో నిలబడతాము, ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందుతామన్నమాట. ఇది తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కొక్క రోజు, ఈ రోజు మనం ఎలా ఉన్నాము, ఏం మాట్లాడాము, ఏం చేసాము, మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో అట్లా మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మనం ఎవరినైనా బాధ పెట్టామా, మన మాటల ద్వారాగా, మన చేతల ద్వారాగా మనం ఏమన్నా చేసామా అని మనల్ని మనం చెక్ చేసుకోవడంతో మన యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికి యమ నియమాలు అవసరం. ఫస్ట్ యమం అంటే క్యారెక్టర్ బిల్డింగ్, అంటే మనం కరెక్ట్ గా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం అనమాట. దానిలో ఏంటంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే అహింస. మనకి పత్రిసాధ్యం అహింస గురించి అంటే శాకాహారం పాటించడం చాలా అద్భుతంగా ఆయన యొక్క ప్రసంగాలు సంపూర్ణంగా విన్నట్లయితే ఒక్కసారి కాదు, చాలా సార్లు విన్నట్టయితే ఎంతో 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 జ్ఞానం ఎంతో డీప్ గా ఉంటుందన్నమాట. ఆయన పైకి మామూలుగా చెప్పిన దాన్ని మనం గనక తీసుకుని మనం ధ్యానంలో కూర్చుని దాన్ని చేసినట్లయితే ఆ డీప్ గా వెళ్ళినప్పుడు అసలైన ఆ లోతు అనేది మనకు తెలుస్తుంది, మనం ఆచరించాల్సింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అట్లా అహింసలో ఉంటుంది కేవలం శాకాహారం పాటించడమే కాదు, మనం ఇతరులను ఎవరిని కూడా మన మాటల ద్వారాగా చేతల ద్వారాగా మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ప్లస్ ఎవరి యొక్క ఆత్మోన్నతికి కూడా మనం అడ్డుపడకూడదు. ప్లస్ మనం చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళ ఆత్మ ఉన్నతికి ఉపయోగపడాలి. అలాగే మనం చేసే ప్రతి పని మనకి లాభం ఉండాలి, ఎదుటి వాళ్ళకి లాభం ఉండాలి. అలా మనల్ని మనం ఆ యొక్క అహింస వైపు అహింసాయోగంలోకి నడిపించుకోవడానికి రోజు మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అహింస అంటే అది, అంటే కేవలం ఆహారం కూడా చాలా ప్రధానమైనది. అంటే మన యొక్క మనస్సు ఆహారం ద్వారాగానే మన మనసు పనిచేస్తుంది కాబట్టి, అంటే ఆహారం జీర్ణమైన తర్వాత 40 days మనం అంటే రక్తంలా మారిన తర్వాత ఆ యొక్క ఆహారం యొక్క ప్రభావము మన మనసు రజోగుణము తమో గుణము, అంటే మాంసాహారం అయ్యి తీసుకునే వాళ్ళు, ఎక్కువ తీసుకునే వాళ్ళకి తమో గుణము రజోగుణము యాడ్ అవుతాయి. సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళకి సాత్వికంగా ఉంటారు. శుద్ధ సాత్వికంగా ఉన్న వాళ్ళకి అంటే ఆహారాన్ని తగ్గించడం ద్వారాగా ప్లస్ మితాహారం తీసుకోవడం ద్వారాగా వాళ్ళు శుద్ధ సాత్వికం. నిర్గుణంలోకి రావాలంటే మనం ఆహారం అవసరం ఉండదు వాళ్ళకి. ఇంకా వాళ్ళ విశ్వశక్తి వాళ్ళ ద్వారాగానే వాళ్ళు ఆ నిర్గుణులకి ఎప్పుడు కూడా వాళ్ళు సూపర్. మనకి పత్రిసార్ గురించి చెప్పుకోవాలంటే చెప్పడానికి మాటలు లేవు చెప్పాలంటే, అంత సూపర్ కాన్షియస్నెస్ నుంచి కాన్షియస్నెస్ ఆయన మనల్ని ఉద్ధరించడానికి ఈ భూమి మీదకి మానవ రూపంలో జన్మ తీసుకున్నారు. అది అర్థం చేసుకోవాలి అంటే మన తరం కాదు, చెప్పలేదు. అంత అద్భుతమైన సోల్ అని కూడా చెప్పడానికి లేదు. ఆయన ఒక అద్భుతమైన కాన్షియస్నెస్ ఆయన మనందరినీ కూడా దానిలోకి తీసుకురావడానికి ఇంత సులభ మార్గంలో మనతో కలిసి ప్రయాణం చేసి మనల్ని ఈ మార్గంలో పెట్టడానికి మామూలు వ్యక్తిగా మనకు కనిపించారు ఆయన. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి సాంగత్యంలో మనం ఆయన చూపించిన మార్గంలో మనం నడుస్తున్నాము అంటే మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాము. ఈ మార్గంలో ఉండాలి అంటే కూడా నిజం చెప్పాలంటే ఆయన్ని తాకాలన్నా సరే, ఆయన మాటలు వినాలన్నా సరే దానికి అర్హత ఉండాలి. అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన ఫాలో అప్ అవ్వగలరు. ఆయన ఇప్పుడు భౌతికంగా లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన కాన్షియస్నెస్ ఎవరైతే పిఎస్ఎస్ఎంలో వర్క్ చేస్తున్నారో అందులో ప్రతి ఒక్కళ్ళలో తోటి వర్క్ చేస్తూనే ఉంటుంది. అది అట్లా ఆయన మనల్ని డిజైన్ చేస్తారు. ఆయన ఎందుకు మనం వచ్చాం,
అని నేను మీ గురువు కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన మనకు గురువు, ఆయనే మన గురువు. అందువల్ల ఏంటంటే ఆ అహింసా మార్గం అనేది అలా అంత అద్భుతంగా అందు శాకాహారంలోకి రావాలి అని ఎందుకు చెప్పారు అని అంటే ఆ రజో తమో గుణాల నుంచి బయటకు వస్తాం కాబట్టి ఫస్ట్ అలా అలా ప్రతిదీ కూడా సింపుల్ టెక్నిక్ ద్వారాగా మనల్ని ముందుకు నడిపించడానికి మనకి ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ సత్యంలో జీవించడం. సత్యంలో జీవించడం అంటే నిజంగా చాలా కష్టం ఈ రోజుల్లో. సత్యం నిజమే మాట్లాడాలి అని అంటే చాలా కష్టం. కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక పదంలో ప్రాక్టికల్ గా జీవించాలని అనుకుంటామో కంపల్సరీ సత్యంలో జీవించాల్సి ఉంటది. మనం ఒకవేళ నిజంగా ఆ సిచ్యువేషన్ ని సత్యంలోంచి బయటికి రావాల్సిన ఆ సిచ్యువేషన్ పక్కకు పెట్టేసేయాలి. మనం అక్కడ ఉండకూడదు. అంటే అబద్ధం అనేది చెప్పకూడదు ఏ విషయంలోని కూడా. సత్యంలోనే జీవించాలి, సత్యం కోసమే మాట్లాడాలి, సత్యం కోసమే మరణించడం జరగాలి. అంత అద్భుతంగా అంటే ఆ యోగంలో నడవడానికి, మనం ఆ సత్య మార్గంలో నడవడానికి మనం ఆ సత్యాన్ని మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దాన్ని జీర్ణం చేసుకోవాలన్నమాట. తద్వారా మనం ఆ శుద్ధత్వము, ఆ ప్యూరిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఎలా చేస్తామో అప్పుడు ఆ ప్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా మనకు వస్తుంది అనమాట. మూడోది ఏంటంటే అస్థేయము అంటే ఏంటంటే పక్క వాళ్ళ పట్ల, అంటే పక్క వాళ్ళని ఇమిటేట్ చేయడం, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. మనం వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు. మన ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా మొన్న వచ్చిన వాళ్ళు క్లాసెస్ చెప్పి నేను ఎలాగా అసూయపడుతున్నానని చెప్పాను. అలాగే చాలా మంది ఏంటంటే నాకు వాళ్ళందరికీ థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, అలా చేస్తున్నారు, నాకు రావట్లేదు. ఆ కంపారిజన్ అనేది ఉండకూడదు. ఎందుకనంటే ఎవరి లెసన్స్ వాళ్ళకే ఉంటాయి. మనం ఎవరి బ్లూ ప్రింట్ వాళ్ళే తీసుకుని వచ్చాం ఈ భూమి మీదకి. వచ్చినప్పుడు దాని ప్రకారమే మన లైఫ్ ఉంటుంది, కానీ పక్క వాళ్ళ జీవితం ప్రకారం మన లైఫ్ ఎలా ఉంటుంది? ఈ సత్యం తెలుసుకున్నామంటే మన కంపారిజన్ అనేది ఉండదు, అసలు ఉండకూడదు. మనమే, మన 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 సోల్ మనదే, మన సోల్ లెసన్స్ మనయే. మనం దీన్ని నేర్చుకోవాలి. అంటే దానివల్ల ఎవరైతే ఆ పక్క వాళ్ళని పోల్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే అసూయ వస్తుంది అనమాట. ఆ అసూయ అనే నెగిటివ్ థాట్ మనలో ప్రవేశిస్తే మన పొల్యూట్ అవుతుంది కదా, మన యొక్క ప్యూరిటీ పొల్యూట్ అవుతుంది కదా. మన లోపల ఒక నెగిటివ్ థాట్ వచ్చిందంటే మనలో ఉన్న జీవకణాలన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. అప్పుడు దానికి సంబంధించి బ్లాక్ అనేది మన లోపల వస్తుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు, అసూయ పడకూడదు. అంటే మన ఈర్ష్య అనేది ఏంటంటే కామక్రోధ మద మొహాల్లో ఒకటి కదా, అది కూడాను. దాన్ని తీసుకోకూడదు కదా. అందువల్ల మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. మనం మనలాగే ఉండాలి. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనలో ఉన్న అంటే బలహీనతల్ని, బలాన్ని కూడా, రెండిటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మనల్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఎదుటి వాళ్ళని అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. మనల్ని మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు మనలో ఏ అయితే గుణాలు ఉన్నాయో అవి ఎదుటి వాళ్ళలో కనిపిస్తాయి మనకి. అందువల్ల మనం ఏంటంటే దీన్ని అస్థేయం ద్వారాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి లైఫ్లో. ఈ స్పిరిచువాలిటీ అనేది ఏంటంటే ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అనమాట. ఇది నాలుగోది ఏంటంటే అపరిగ్రహం అంటే మనకి ఉన్న దానిలో మనం కంఫర్టబుల్ గా జీవించడానికి ఎంత అవసరమో ఏదైనా సరే అంత మనం ఉంచుకుని, మనకి అవసరం లేని వాటిని ఎటు వాళ్ళకి ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చేయాలి, ఇవ్వగలగాలి. గివింగ్ నేచర్ ఇస్తేనే వస్తుంది మనకి ఏదైనా. కానీ అది కూడా ఉండకూడదు, ఆ థాట్ కూడా ఉండకూడదు. నిష్కామ కర్మ చెయ్యాలి. అది ఎవరి వారికైనా ఇచ్చేసామంటే అది వాళ్ళదే, మనది కాదు. మనది అనేది ఏం లేదు అసలు. మనకి ఏం లేదు అసలు. మనం అనే దానికి మనకి ఆ విశ్వం ఇచ్చింది. ఆ విశ్వం ఇచ్చిన దాన్ని వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళకి నా ద్వారాగా వాళ్ళకి వెళ్ళింది, అంతే. అట్లా మనం ఏంటంటే మన కంఫర్టబుల్ గా జీవిస్తూ ఎదుటి వాళ్ళకి కూడా కంఫర్ట్ ఇవ్వడం ద్వారాగా మనం అది అపరిగ్రహం అనేది నేర్చుకోవాలి. గివింగ్ నేచర్ అనేది నేర్చుకోవాలి అపరిగ్రహం ద్వారాగా. లాస్ట్ ఏంటంటే
బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం బ్రహ్మచర్యము అంటే అంటే బ్రహ్మ అంటే క్రియేటర్ అంటే ఆ బ్రహ్మ ద్వారాగా మనం మనం కూడా ఆ యొక్క బ్రహ్మ బ్రహ్మ జ్ఞానంలో జీవించాలి. బ్రహ్మ జ్ఞానంలోకి వెళ్ళాలి. మనం కూడాను వెళ్ళాలి అంటే ఈ అన్నిటినీ కూడా మనస వాచ కర్మణ నిత్యము కూడా మన జీవితంలో ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేయాలి. చేయడం ద్వారాగా మాత్రమే ఆ జ్ఞానం అనేది మన లోపలికి వస్తుంది. ఆ డివైన్ గాడ్ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అంటే గనక మనలో మన గుణాల్లో మార్పు రావాలి. ప్రతి ఒక్క గుణాల్లో మార్పు రావాలి. కేవలం ధ్యానం చేయడం వల్ల కొంతవరకు ధ్యానం ఒక్కటి చేయడం వల్ల ఆ ధ్యానం మన లోపల ఉన్న కర్మలు కొన్ని దగ్ధమవు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే కేవలం ధ్యానం చేయడం వల్లే కర్మలు దగ్ధమవు. ఎందుకంటే మన గుణాలను అంటే మన జ్ఞానాన్ని పొంది ఆ యొక్క అది అర్థం చేసుకుని దాని నుంచి బయటకు వచ్చి మార్పు తెచ్చుకున్నప్పుడే మనకి అది ఆ కర్మ అనేది కర్మ నుంచి బయటకు వస్తాం. కర్మయోగంలో కూడా ఎప్పుడు కూడా చెప్తారు కదా, జ్ఞానాగ్ని కర్మాణం అంటే అదే మన యొక్క గుణాలని మార్చుకోవడం ద్వారా మనకు యాడైన కర్మని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎందుకు వచ్చింది, ఓకే నేను గత జన్మలో ఏదో చేసి ఉన్నాను, ఈ తప్పు నేను చేయను, దీన్ని నేను అనుభవిస్తాను అని చెప్పి యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు అంటే కర్మల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కర్మయోగం చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అసలు చెప్పాలి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ఎంతో నేర్చుకోవాల్సి ఉంది దానివల్ల. అంటే డెస్టినీ ఉంటది. అంటే మనం గత జన్మలన్నిటి నుంచో నేర్చుకున్న గత జన్మల నుంచి తీసుకున్న సారంలోంచి కొంత మంచి ఉంటది, కొంత చెడు ఉంటది అనమాట. దాన్ని తీసుకుని మనం ఈ భూమి మీదకి కొంత ఇది తీసుకుని ఈ భూమి మీదకి వస్తాం అనమాట. కాబట్టి ఈ జన్మ పరంపరలో మనం ఇది ఒక్కొక్క రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు ఎక్కడం ద్వారాగా ఆ బ్రహ్మ జ్ఞానంలోకి వెళ్ళడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గోల్. అదే ఈ భూమి మీద ఉన్న జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడా తప్పకుండా ఆచరించడం ద్వారాగా మాత్రమే మనం ఆ బ్రహ్మజ్ఞానం అనేది అందులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది పతంజలి యోగి మనకి ఇచ్చిన సూత్రాల్ని పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనకి అందించడం జరిగింది. ఆయన ఇచ్చిన సందేశాలు అవన్నీ. నెక్స్ట్ శౌచం. యమనియమాల్లో ఇది ఏంటంటే యమము అంటే క్యారెక్టర్ బిల్డింగ్ కదా. మనం ఒక ప్రాక్టికల్ మనం ఎలా జీవించాలి అనేది నేర్చుకోవడం అనమాట. ఇది శౌచం అనేది నిత్య జీవితంలో ఆచరించాల్సింది. శౌచం కాదు, నియమం అనేది నిత్య జీవితంలో ఆచరించాల్సిన నియమం అనమాట. శౌచము ఫస్ట్ దానిలో ఏంటంటే శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, తర్వాత నిధిధ్యాస 5 పాయింట్స్ ఉంటాయి. దానిలో 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ శౌచం తీసుకున్నాం అనుకోండి. శౌచం అంటే శుభ్రత, నీట్నెస్. ఎలాంటి నీట్నెస్ ఉండాలి? ఫస్ట్ మన బాడీని నీట్గా ఉంచుకోవాలి. మా ఫిజికల్ బాడీని నీట్గా ఉంచుకోవాలి అంటే 2 పూట్ల పరిశుభ్రంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మంచి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఒక్కసారి వేసుకుని విడిచిన దుస్తులు మళ్ళా రెండోసారి ధరించకూడదు. వేసుకున్నదే వేసుకోకూడదు. దానివల్ల ఏంటంటే చాలా తేడా వస్తుంది అనమాట. అంటే ఎదుటి వాళ్ళతో కలిసినప్పుడు మనం తిరిగిన పరిసరాల్లో తిరిగినప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా ఆ దుస్తుల్లో యాడ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆత్మస్వరూపమే. ఈ విశ్వం అంతా కూడా మనలోనే కాదు, ప్రతి చెట్టు పుట్ట గాలి ప్రతి ఒక్క మనకు కనిపించే ప్రతి ఒక్క దృశ్య రూపంలోనే కూడా ఆ యొక్క పరమాత్మ శక్తి ఉన్నది. ఆ పరమాత్మ శక్తి నుంచే 2 శక్తులు ఉన్నాయి, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఎప్పుడైతే మనం ఆ నెగిటివ్ ఏమన్నా మనకి ఏడా ఉందనుకోండి, దాని నుంచి తొలగించుకోవడానికి మనం ఏం చేయాలంటే మనం నీట్గా ఉంచుకోవాలి. పాజిటివ్నెస్ రావాలంటే మన దేహాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన ఇంటిని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటే అంటే ఎక్కడ ఏ రూమ్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దీని గురించి ఒకసారి సద్గురు చెప్పారు. ఏంటంటే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు అనమాట.
ఒక రుద్రాక్షం తీసుకుని బాగా ముడతలు పడిన వస్త్రం మీద పెట్టినప్పుడు, మురికిగా ఉన్న వస్త్రం మీద పెట్టినప్పుడు ఆ యొక్క రుద్రాక్ష గిరిగిరా తిరగడం సంభవించింది. అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. అలా సాఫ్ట్‌గా ఉన్న ఒక క్లాత్‌ని పెట్టినప్పుడు ఆ రుద్రాక్ష అనేది అలా నిలబడిపోవడం జరిగిందన్నమాట. దాని నుంచి ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడైతే పరిశుభ్రత లేదో అక్కడ నెగిటివ్ అనేది ఉంటుంది. అందువల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్‌గా ఉంచుకోవాలి. 2 పూటలా కూడా ఇల్లుని సర్దుకోవాలి. 2 పూటలా కూడా. మళ్ళా మన వంటగదిని చాలా హైజెనిక్‌గా ఉంచుకోవాలి. వంటగది కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దాని ద్వారాగా మన ఇంట్లో అంతా పాజిటివ్‌నెస్ వస్తుంది. మన బాడీని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా మన ఇన్నర్‌ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇన్నర్‌ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనం ఏంటంటే ధ్యానం ద్వారాగా మనం ఆ పాజిటివ్‌నెస్‌ని ఎప్పుడైతే తీసుకుంటామో మన ఇన్నర్‌లో కూడా మన మాటల్లో, మన చేతల్లో, మన ఆలోచనలో ఆ పాజిటివ్‌నెస్‌ని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం ఆ ఉన్నత స్థితికని వెళ్ళడానికి ఒక మెట్టు ఎక్కడం అనేది జరుగుతుంది. ఇది శౌచం. తర్వాత సంతోషం. సంతోషం అంటే మైండ్‌ఫుల్‌నెస్ అనుకోవచ్చు ఇంచుమించు. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో నిమగ్నమై ఉండడమే సంతోషం. అంటే ఆ చేస్తున్న పని మీద మన ధ్యాస ఉంచడం. ఆ ధ్యాస ఉంచడం ద్వారాగా మనం అప్పుడు ఆ ప్రెజెంట్‌లో ఉండడం ద్వారాగా ఆ సంతోషం ప్రతి దానికి సంతోషించాలి. మన జననము, మరణమే తర్వాత జననం కూడా సంతోషమే, మరణం కూడా సంతోషమే. ప్రతి ఒక్కటి లైఫ్‌లో వచ్చే ప్రతి ఒక్క సంఘటనలని గురించి కూడా సంతోషాన్నే తీసుకోవాలి. పత్రి సార్ చెప్పారు కదా మనకి. ఆహ్, అంటే మధురం మధురం అనే పాటల్లో అన్నీ మధురమే అని చెప్పి ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు మనకి. అందువల్ల ఎప్పుడు కూడా ప్రతి దానికి ఏది జరిగినా మన మంచికే. ఏది జరిగినా మన మంచికే. ఏ ఏ యొక్క సంఘటన కూడా మన కార్య సంబంధం లేకుండా మన జీవితంలోకి రాదు కాబట్టి, ఆ సంఘటనని యాక్సెప్ట్ చేస్తూ సంతోషించండి. తప్పు చేస్తే తప్పు చేశానని గుర్తించండి. గుర్తించి ఆ తప్పు చేయకుండా ఉండండి. ఆ తప్పు వల్ల గిల్ట్‌నెస్‌కి వెళ్ళకండి. లెసన్ తీసుకోవాలి. ఇట్లా మనం ఆ మైండ్‌ఫుల్‌నెస్‌ని మనల్ని మనం ప్రతిరోజు కూడా ప్రతి పనిలోని కూడా సంతోషాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎదుటివారి మాటలు పత్రి సార్ చూడండి ఎంత సూపర్ కాన్షియస్ అయినా సరే ఆయన మనలాంటి వాళ్ళెళ్ళి ఆయనకి మనం ఒక అనుభవం చెప్పామంటే, ఆహా! అవునా! నిజమా! అలాగయిందా అని ఆయన ఎంతో ఆశ్చర్యంగా మనల్ని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళాయన. ఎంతమంది ఆయనకు తెలీదా? ఆయనకంతా సర్వం తెలుసు. కానీ మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం మన అనుభవాలను వినేవాళ్ళాయన. అంటే అది సంతోషం అంటే. సంతోషం అంటే ఎంతమంది గురువులకి ఆయన కాళ్ళకి పాద నమస్కారాలు చేసేవారాయన. ఎంత అద్భుతంగా. అట్లా ప్రతి దాన్ని కూడా ఆహ్, ఆత్మ ఆత్మ దృష్టితో చూసినట్లయితే అందరిలో ఉన్నది అదే. ఆ సత్యమే అని తెలుసుకున్నప్పుడు అది ప్రాక్టికల్‌గా తెలియాలి. కేవలం మాటల ద్వారానే. మనం ఇయన్నీ కూడా మన లైఫ్‌లో ఆచరించడం ద్వారాగా మాత్రమే మనం ఆ స్థితికెళ్ళగలుగుతాం. నేను ఒక 111 సంవత్సరాల యోగి గారిది ఒక క్లాసు మా ఊర్లో జరిగిందనమాట. ఆయన మా సిస్టర్ వాళ్ళ ఇంటికొచ్చారనమాట. ఆయన దగ్గరికెళ్ళి స్వామీజీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అని చెప్పి అడగడం జరిగింది ఆయన. ఆయన్నడిగినప్పుడు నీ నీ బాడీలో నీ అణువులోని కూడా ఒక ఆ దైవ శక్తి అనేది, ఆ కాన్షియస్‌నెస్ అనేది ఒక కాంతి రూపంలో ప్రకాశిస్తూ ఉంది. ఆ కాంతి ప్రకాశించడం ద్వారాగానే నువ్వు జీవిస్తున్నావు. అది నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ కణకణాల్లో ఉన్న ఆ కాంతిని, ఆ కాన్షియస్‌నెస్‌ని విశ్వశక్తితో అనుసంధానం చేయగలిగినప్పుడు అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఆ ఆత్మ సాక్షాత్కార స్థితిలోకి వెళ్ళినప్పుడు నీకు ఈ ప్రపంచమంతా కూడా నీకు అన్ని విషయాలు నీకు బోధపడతాయి. ఇదంతా నాటకం అని తెలుస్తుంది. అప్పుడు కానీ ఆ స్థితిలో ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉండిపోవడం ద్వారాగా పిచ్చెక్కిపోతుంది.
అందువల్ల ఎల్లప్పుడూ ఆ స్థితిలో ఉండక్కర్లేదు. ఒక్కసారి ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత మన జీవితంలో నీ పాత్ర ఏదైతే ఉన్నారో ఆ పాత్రని నువ్వు కరెక్ట్ గా పోషించు. నీ కుటుంబ జీవితంలో నీ పాత్రని నువ్వు కరెక్ట్ గా పోషించు. ఎక్స్పెక్టేషన్ తీసుకోకు. నిష్కామంగా నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వు, వాళ్ళ నుంచి నువ్వు ఆశించకు. అట్లాగే అలా జీవించడం ద్వారాగా అంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అట్లా జీవించడం ద్వారాగా నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు. అంటే ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే మనం ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఆత్మ సాక్షాత్కారం గురించి అంత అద్భుతంగా వివరించారు అనమాట. ఆత్మ సాక్షాత్కారం అంటే అది అని చెప్పారు ఆయన. అట్లా వెళ్ళినోళ్ళు మన PSSM లో చాలా సీనియర్ మాస్టర్స్, అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు మనకి. ఎంత అద్భుతంగా చేస్తున్నారో చెప్పలేము. వాళ్ళందరికీ పాదాభివందనాలు చేయాలి చెప్పాలంటే, అంత అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు. మీరు కూడా ఈ జూమ్ క్లాస్ ద్వారాగా ఎంత సర్వీస్ చేస్తున్నట్టు మీకు కూడా చాలా 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 హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను చాలా రోజుల నుంచి క్లాసెస్ చెప్పట్లేదమ్మా. అంటే నేను సాధన మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాను. పద్మజ గారు ఎప్పుడైనా పిలిస్తే ఎప్పుడైనా చేస్తున్నాను అనమాట. ఆవిడకి విన్నప్పుడు అనుకోకుండా నేను ఏమన్నా అంటే ఆధ్యాత్మిక నేను విన్న ఒక అంటే ప్రదీప్ విజయ్ గారు చెప్పిన క్లాసులో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నది ఇతరులకి ఇవ్వాలి, కానీ ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించింది ఇవ్వాలి అని చెప్పారు. అలా పత్రి సార్ ఏం చెప్పారంటే, నువ్వు ఇవాళ ఏం నేర్చుకున్నావో అది పక్క వాళ్ళకి నేర్పించు. నువ్వు అది అనుభవించి చెప్పాలంటే ఈ జన్మ సరిపోదు. అంటే మన జన్మని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఇంత అద్భుతమైన మార్గాన్ని మనకు అందించారు అనమాట. అంటే చెప్పడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా మనకి పైలోకాల్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పంచడం ద్వారా మిగిలిన దాన ధర్మాలు చేయడం ద్వారా అది కూడా ఉంటుంది, పరిమితమైనటువంటి లాభం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే అంటే 5% మనకి ఎక్కువ లాభం ఉంటుంది మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారా. అది ఇంకొకసారి ఎప్పుడో సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ స్టీల్ ప్లాంట్ల క్లబ్ లో ఒక రోజు చాలా ఓపెన్ హార్టెడ్ గా ఎంత బాగానో మాట్లాడారు. 2 hours ఆయన స్పీచ్ ఇచ్చారనమాట. స్పీచ్ చాలా చాలా అద్భుతంగా ఇచ్చినప్పుడు ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే, నీకు అనుభవం లేదనుకో, నీకు అనుభవం లేనప్పుడు నాకు అనుభవం రావలేదు కదా నేనేం చెప్పాలి అనుకున్నప్పుడు పక్క వాళ్ళ అనుభవం తీసుకున్నది చెప్పు, వాళ్ళకి అనుభవం వచ్చిందని చెప్పు. పక్క వాళ్ళ అనుభవం చెప్తే ఎలా సార్ అని అంటే, నీకు నువ్వు ప్రాపంచిక జీవితంలో చదువుకున్నప్పుడు ఏంటంటే సైన్స్, సోషల్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా నువ్వు అనుభవించావా? వాళ్ళు ఎవరో చెప్తేనే కదా విన్నావు. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం కూడా అంతే, నువ్వు ఏది విన్నావో అది చెప్పు అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా ఆ స్ఫూర్తిని నేను తీసుకోవడం జరిగిందన్న. అది చెప్పడం అప్పుడు నేను సరే నేను ఇంకా కొంత నేను బయటికి వెళ్ళడానికంటే కొంచెం నా హెల్త్ పరంగా ఐఎమ్ ఓకే బాగాలేదని అనకూడదు, అంటే బయటికి తిరగడానికి కొంచెం కంఫర్ట్గా లేదు. అందుకని చెప్పి కొంచెం చెప్పడానికి నాకు అవకాశం ఉంటే బాగుండును అని చెప్పి నేను మా గాజువాకలో శివగణేష్ గారిని అడిగాను, నాకు క్లాస్ ఇవ్వండి సార్ నేను వస్తాను అంటే, మేడం బాగా ఎండగా ఉన్నది కదా నెక్స్ట్ వీక్ తీసుకుందరు కానిలేండి నేను వచ్చి తీసుకెళ్తాను అని అన్నారనమాట. చెప్పాలని అనిపించింది అన్నప్పుడు ఓకే చెప్తాం సరే అలా అన్నారు అనుకున్నాను. అలా అన్న రోజునే నాకు పద్మజ గారు ఫోన్ చేశారు క్లాస్ చెప్పండి అని చెప్పి, ప్లస్ మీరు ఫోన్ చేశారు. అంటే మనం రెడీగా ఉన్నాం అనుకోండి, మనకి అది కంఫర్టబుల్ గా బాగా జరుగుద్ది అనమాట. అది అందరికీ అనుభవమే, నాకే కాదు ప్రతి ఒక్కళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యమైన అనమాట. అది సంతోషం గురించి చెప్పాను కదండి. సాధ్యాయం గురించి చెప్పాలంటే టైం అయిపోతున్నట్టుంది. సాధ్యాయము అంటే స్వాధ్యాయము, సాధ్యాయం అంటే బుక్స్, అంటే అద్భుతమైనటువంటి మాస్టర్స్ ద్వారాగా అంటే ఆ యొక్క మాస్టర్స్ అనేది అంటే ఈ లాహిరి మహాశయ గాని, రామ్తా గాని, తర్వాత అలాంటి బుక్స్ జీవిత చరిత్రలు చదవడం ద్వారాగా మనం వాళ్ళు జీవితం అంతా కూడా
నేర్చుకున్న సత్యాల్ని మనకు అందిస్తారు. ఆ పుస్తకంలో మనకు అందిస్తారనమాట. ఆ సత్యంలో మనకి ఏది మనకి మన మైండ్‌లోకి వెళ్తుందో అది మనం ఆచరించాల్సి ఉంటుందన్నమాట. బుక్ అంతా చదువుతాం. అందులో 2, 3 పాయింట్స్ మనకు బాగా నచ్చుతాయన్నమాట. అంటే ఆ 2, 3 పాయింట్స్ ఎందుకు నచ్చినాయి అంటే అది మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దానికోసం ఆ పాయింట్స్ నచ్చుతాయి. అప్పుడు అది సాధ్యం అవుతది. కేవలం చదివింది గాని, విన్నది గాని 24 అవర్స్ మాత్రమే మైండ్‌లో ఉంటది. తర్వాత బయటికెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దాన్ని ఆచరణలో పెడతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సత్యంలో జీవించడం అనేది జరుగుతుంది. అది స్వాధ్యాయము. ప్లస్ స్వాధ్యాయం. స్వాధ్యాయం గురించి చెప్పాను. మనల్ని మనం చెక్ చేసుకోవడం. మనం ఏం మాట్లాడుతున్నాము? ఎలా ఉన్నాము? ఎలా జీవిస్తున్నాము? ఎలా ఉన్నాము అనే దాని గురించి మనం మాట్లాడడం ద్వారాగా మన గురించి అంటే స్వ అధ్యయనము. మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం. ఇది స్వాధ్యాయం. తర్వాత తపహ. తపహ అంటే తపస్సు. తపస్సు అంటే ధ్యానం. ధ్యానం అంటే మనం శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టి గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన ఎనర్జీ మనకొస్తుంది. ఆ ఎనర్జీని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. మన లైఫ్‌లో వచ్చిన శక్తి, చైతన్యము, జ్ఞానము ఈ మూడిటి కలయికే ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనకి ఆ శక్తి వస్తుంది. ఆ శక్తిని జ్ఞానం వైపు మళ్ళించాలి. అది చైతన్యం వైపు వెళ్తుంది. అందువల్ల ఏంటంటే మనం లైఫ్‌లో ఎప్పుడు కూడా ఆ ధ్యానం అనేది ఒక్క రోజు కూడా మానకూడదు. మనం చెయ్యాలి. కంపల్సరీ చెయ్యాలి. ఎంత ధ్యాన ప్రసారం చేస్తున్నా సరే, ఎంత చేస్తున్నా సరే, ధ్యానం మాత్రం మానకూడదు. ధ్యానం చెయ్యడం ద్వారాగా మాత్రమే మనం ఎన్‌లైటెడ్ అవ్వడానికి, ముందుకెళ్ళడానికి మన యొక్క మైండ్ అంటే ఆ యొక్క హృదయంలోంచి మనకి అంటే మన అంతరాత్మ నుంచి మనకి సజెషన్స్ రావడానికి ఈ మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ తొలగించుకోవడం ద్వారాగా మన అంతరాత్మ మనకి అంటే సజెషన్స్ ఇస్తుంది. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు. ఇలా చేసావు. నువ్వు ఇలా మాట్లాడవు. ఇది రాంగ్. నువ్వు ఇలా ఉండు అని ఎవరి అంతరాత్మ నుంచి వాళ్ళకే వస్తుంది. అందుకేంటంటే ఈ మైండ్ యొక్క మనసు మైండ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న ఈ సమాజం నుంచి తీసుకున్న విషయాలు మైండ్‌లో ఉంటాయి. అది అనుసరించడం ద్వారా మనకు కరెక్ట్ కాదు. అది క్లోజ్ చేసినప్పుడే మన అంతరాత్మ ఓపెన్ అవుతుంది. అది తపహ. తపహ అంటే అదనమాట. తపస్సు, ధ్యానం. తర్వాత లాస్ట్‌దేంటంటే ఈశ్వర పని ప్రధానము. ఈశ్వర పని అంటే అప్పుడు మనం ఎన్‌లైటెడ్ మాస్టర్‌గా జీవిస్తాము. ఎన్‌లైటెడ్ అవ్వడం అంటే అదే. అంటే ఈ సత్యాలనన్నిటిని కూడా ఈ అష్టాంగ మార్గాల్ని, ఈ యమ నియమాల్ని మన లైఫ్‌లో ఆచరణలో పెట్టుకుంటూ మనం జీవిస్తూ మనం అటాచ్‌మెంట్ అండ్ డిటాచ్‌మెంట్‌గా జీవిస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా అంతే. అంటే ఈ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్మిక సంబంధాలే. అంటే కర్మ సంబంధంతోటే వస్తారు వాళ్ళు. మన పిల్లలు మనల్ని ఎంచుకుని వస్తారు. మనం వాళ్ళని ఎంచుకోం. అలాగే మన మన చుట్టూ ఉన్న అదంతా కూడా కర్మ సంబంధమే కుటుంబం అంతా కూడా. అందువల్ల ఏంటంటే అలా అని వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళని అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ ఒకవేళ అది మనం కొంచెం హైగా ఉండి అది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు ఒకసారి చెప్పాలి. ఇది కరెక్ట్ కాదమ్మా! నువ్వు చూసుకో అని చెప్పాలి. అది విన్నా వినకపోయినా వాళ్ళిష్టం. ధ్యానం చెయ్యమ్మా అని చెప్తాం. చేసినా చెయ్యకపోయినా ఒకసారి చెప్తారు. వాళ్ళిష్టం. మాంసాహారం తీసుకోకూడదు అని చెప్తాం. ఆళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళిష్టం అది. అంతేగాని వాళ్ళ లైఫ్‌లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే అది మళ్ళా రివర్స్ అవుతుంది. అందువల్లంటే మనం చెప్పాల్సింది మనం ఏ విధంగానూ ఆశించకుండా వాళ్ళ నుంచి మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఆ లైఫ్‌లో జీవిస్తూ ఉంటామో అప్పుడు మనల్ని చూసి వాళ్ళలో మార్పు రావడానికి అవకాశం ఉంది. అది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని తెలుసుకోవాలి అంటే ఈ యమ నియమాల్ని ఒక పట్టికగా తీసుకోవచ్చు. ఇది నేను ఆచరిస్తూ ప్లస్ నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను ప్రెజెంట్. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా జీవిస్తున్నాను అనే దానికి అది వాటిని ఒక అంటే రోజు నేను సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్‌లో కూర్చొని
అప్పుడు రియలైజేషన్ అన్నమాట. నేను నాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాను అనమాట. నేను ఏమైనా తప్పు చేస్తే ఇది ఇలా కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. అంటే ధ్యానం ఎవరైతే చేస్తారో, ఎవరైతే అద్భుతంగా ఆ రియలైజేషన్ వస్తుందో, అప్పుడు లైఫ్ లో క్రియేటివిటీ వస్తుంది. ప్రతి పనిలో ఏ పని చేసినా క్రియేటివ్ గా జీవిస్తాం. అందువల్ల అందరూ కూడా మనందరం కూడా, మీరే కాదు మనందరం కూడా, నేనేం గొప్ప అని చెప్పట్లేదు. నేను కూడా సాధనలో ప్రాక్టీస్ లో ఉన్నానన్నమాట. నేను తెలుసుకున్న సత్యాలు మీతో పంచుకుంటున్నాను. అందువల్ల దయచేసి మనందరం కూడా ఇవన్నీ నియమాల్ని పాటించుకుంటూ అందరం కూడా ఎన్లైటెడ్ గా ఎదుగుతూ పత్రిసారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఆయనకి అనేక వేల వేల కోట్ల పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జగదీశ్వర్ మేడం గారికి, శ్వేత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరం సంకల్పం ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.